నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం ఇళ్ళల్లో జనరల్‌గా పచ్చిమిర్చి వేస్తూ ఉంటాం కదండీ! ఒక్కోసారి ప్లాంట్ అయితే బాగా ఎదిగిపోతుంది గానీ, దానికి ఎలాంటి పువ్వులు అనేవి పచ్చిమిరపకాయలు కానీ అవ్వవు. ఒకవేళ పువ్వులు తొడిగినా కూడా అవి రాలిపోతూ ఉంటాయి. ఒకవేళ కాయలు గానీ వచ్చినట్లయితే ఆ మిరపకాయలు చాలా చిన్నవిగా వీక్‌గా అయిపోతూ ఉంటాయి. మరి ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు మన వీడియోలో అయితే కొన్ని ముఖ్యమైన అంశాలైతే చెప్తానండి. ఈ వీడియో చూసినాక పచ్చిమిర్చి పెంపకంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా అయితే అర్థమైపోతాయండి. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం జనరల్‌గా ఇళ్ళల్లో వాడే ఎండుమిరపకాయలు ఉంటాయి కదండీ! అవి నేను సీడ్స్ వేసి కొన్ని పచ్చిమిరప మొక్కలైతే చేయడం జరిగింది. కొన్ని గ్రో బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఈ మొక్కను నేను కుండీలో పెడుతున్నానండి. దీనికి ఒక 4, 5 ఆకులు తొడిగిన తర్వాత మట్టి చుట్టూ ఉండే మట్టినంతా కూడా తీసివేసి ఒక అర స్పూను మన సున్నం ఉంటుంది కదా, సున్నం పౌడరు ఇచ్చాను. ఒకవేళ మీ దగ్గర సున్నం అవైలబుల్‌గా లేకపోతే మీరు చాక్ పీస్ ఉంటుంది కదా, వైట్ చాక్ పీస్, ఆ దాన్ని పౌడర్‌గా చేసైనా వేయొచ్చండి. దాని తర్వాత దానిలో మాగిన పశువుల ఎరువండి. మాగిన పశువుల ఎరువు అంతా కూడా నేను మొక్కకు చుట్టూరా ఇచ్చి వేసి తర్వాత వాటరింగ్ చేసేసాను. ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల మనం ఇందులో సున్నం వేసాం కదా, అది మొక్క హెల్తీగా గ్రో అవ్వడానికి, స్టెమ్ గ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. దాని తర్వాత ఒక 1 మంత్ పోతే మనకి పచ్చిమిరప మొక్క ఈ విధంగా ఏర్పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చిగురుని కూడా మీరు తుంచి వేసేయండి. ఎప్పుడైతే ఫ్లవరింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వదో అప్పుడు చిగుళ్ళని ఖచ్చితంగా అన్ని చిగుళ్ళు టిప్స్‌ని మీరు ఇలా గోరుతో కట్ చేసేయాలండి. ఈ విధంగా మనం చేయటం వల్ల పచ్చిమిరప అన్నది చాలా ఎక్కువగా రావడం జరుగుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మన పచ్చిమిర్చి అన్నది ఎన్ని ఎక్కువగా అయితే రావడం జరిగిందో, ప్రతి ఒక్క కాయ సైజు కూడా చూడండి. అసలు ఎంత పెద్ద సైజులో అయితే మనకి కాయలు చాలా గుబురుగా రావడం అయితే జరిగిందండి. మనం ఏదైతే టిప్స్ అనేవి కట్ చేసుకున్నాం చూసారు కదా, గోరుతో మన చుట్టూ వైపులా కూడా అన్ని కొమ్మలకి వచ్చిన పైన ఉండే టిప్స్ అన్నీ కూడా మనం గోరుతో తుంచివేసాం కదా, దాని వలన మనకి మొక్క అన్నది బుషీగా రావడం జరుగుతుందండి. బుషీగా వచ్చేసి ఎక్కువ అంటే ఒక్క కొమ్మకి ఒక 4, 5 సైడ్ కొమ్మలన్నవి రావడం, దానికి మళ్ళా మనకి ఫ్లవరింగ్ వచ్చేసి కాయలు అనేవి రావడం జరుగుతుందనమాట. ఇంకా మనం దీనికి పాలినేషన్ గురించి చూస్తే, మనం దీనికి సెల్ఫ్ పాలినేట్ అవుతాయండి ఇవి. మనం ఎలాంటి పాలినేషన్‌కి అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. సెల్ఫ్ పాలినేషన్ అన్నది పచ్చిమిర్చిలో జరుగుతుందనమాట. ఇక్కడ మనకి చూసారు కదా, ఎన్ని కాయలైతే అయ్యాయో ఈ పచ్చిమిర్చి చెట్టుకి కూడా. దీనికంటే మనకి ఇందాకలు మీరు ఏదైతే చూసారో ఆ పచ్చిమిర్చి ఎక్కువ కాయలు రావడం జరిగింది చూసారు కదా. దీనికి తేడా ఏంటి అంటే, దీనికి చాలా ఎక్కువ ఎండ అయితే వస్తుందండి. మనకి పచ్చిమిర్చికి బాగా ఎక్కువగా ఎండ తగలాలండి. ఎండ ఎక్కువగా తగలడం వల్ల ఏంటి అంటే, మనకి ఎలాంటి చీడపీడలు అన్నవి కూడాను అంత తొందరగా అటాక్ అయితే అవ్వవండి. పచ్చిమిర్చిలో మనం జనరల్‌గా చూసేది ఏంటి అంటే, ఆకుముడత అన్నది ఎక్కువగా రావడం జరుగుతుంది కదా. మీరు ఆకుముడతకి పుల్ల మజ్జిగ ద్రావణంలో పసుపు, ఇంగువ కలిపేసి ఆ వాటర్‌ని మొక్కపై స్ప్రే చేసినా కూడా ఆకుముడత అనేది పోతుందండి. లేదు అంటే పచ్చి వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని బాగా దంచివేసి వాటర్‌లో బాగా దాన్ని స్మాష్ చేసేసి వడకట్టి ఆ వాటర్‌ని మనం స్ప్రే చేసినా కూడా పచ్చిమిర్చికి ఉండే ఆకుముడత అంతా పోతుంది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ మొక్కకైతే ఆకుముడత వచ్చి నేను ఈ రెమెడీస్ అన్నీ చేసిన తర్వాత ఆకుముడత అన్నది పోవడం జరిగిందండి. మీకు నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి ఆకు ముడత ఏదైతే వచ్చిందో అది మరలా ఆకు అన్నది విచ్చుకోవడం జరిగిందనమాట. వన్స్ మనకి ఆకు ముడత వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం అన్నది కొంచెం లేట్ ప్రాసెస్ అండి. ఎప్పుడైతే స్టార్టింగ్‌లోనే ఆకుముడత స్టార్ట్ అవుతుంది చూసారా, మొదటి కొమ్మకు వచ్చేటప్పుడు మీరు ఆ కొమ్మని గోరుతో తుంచివేశారు అంటే ఇంకా మొత్తం మొక్కకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎన్ని కాయలైతే చూసారు కదా, ఈరోజు మనం వీటన్నిటిని కూడా హార్వెస్ట్ అయితే చేసి ఎన్ని కాయలొచ్చాయో మీకైతే నేను చూపిస్తాను. మీరు కానీ చూసినట్లయితే పచ్చిమిరపకాయలు మనకి రెడీ అయిన తర్వాత మనం వెంటనే కానీ తీసేసుకుంటే మరలా వాటికి ఆ కొమ్మకు మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఈ విధంగా మనం ఒకే పచ్చిమిర్చి చెట్టు నుండి చాలా ఎక్కువ సార్లు మనం ఈల్డింగ్ అన్నది తీసుకోవచ్చండి.
అలాగే పచ్చిమిర్చి మొక్కకు వాటరింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకు అంటే వన్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం వాటర్ వేయటంలో కొంచెం కేర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే మొక్కకు టాప్ సాయిల్ ఏదైతే ఉంటుందో అది డ్రై కాకుండా చూసుకోవాలి. ఒకవేళ డ్రై అయ్యిందనుకోండి మనకి వచ్చే ఫ్లవర్ కానీ లేదంటే కాయలు కానీ చాలా వీక్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా దానిలో బలం ఉండకుండా కొమ్మలు ఇలా పట్టుకోగానే ఇరిగిపోతుంటాయి చూసారా, అలా ఏర్పడుతుంది. ఒకవేళ మీరు ఓవర్ వాటరింగ్ చేశారనుకోండి ఫ్లవరింగ్ అన్నది రాలిపోతుంది అనమాట. సో అందుకని వాటర్ని నేనైతే డే బై డే ఇచ్చానండి. ఒకరోజు వాటర్ ఇస్తే మరుసటి రోజు వాటర్ ఆపి ఆ మరుసటి రోజు వాటర్ అయితే ఇచ్చానమాట ఈ మొక్కకి. మీకు టాప్ సాయిల్ కానీ కొంచెం బాగా డ్రైగా అనిపించింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మనం ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చేసి చూపిస్తున్నానో ఇలా చేయండి. అదేవిధంగా మనం కాయలన్నీ తీసుకున్న తర్వాత కూడా ఈ విధంగా చేయాలన్నమాట. మొక్కకి చుట్టువైపులో ఉండే మట్టిని అంతా కూడాను మనం తీసివేసి అందులో మాగిన పశువుల ఎరువు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మాగిన పశువుల ఎరువు అంతా కూడా మొక్కకు చుట్టువైపులో ఇచ్చేసి మరలా మట్టిని అంతా కప్పివేసి వాటరింగ్ అయితే చేశాను. ఇది మనం ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మొక్క స్టార్టింగ్లో వేయాలి, అలాగే ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు వేయాలి, అలాగే మనం కాయలన్నీ తీసుకున్న తర్వాత హార్వెస్ట్ పూర్తయినాక కూడా చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే నాకులాగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే వచ్చాయో మీరు కూడా ఖచ్చితంగా ఇలా అయితే తీసుకుంటారండి. సో మరి ఈ రోజు వీడియో ఇదండి. మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి.